కాఫీ తీసుకొస్తానుండండి అత్తయ్య. ఆగు. కాఫీలు టిఫిన్లు అన్నీ చేసే వచ్చాం. ఎంతకీ మీ అక్కక 10 లక్షల నగలు చేయించావా లేదా? చేయించాను అత్తయ్య, ఆ ఇబ్బంది ఏం లేదు. ఈ సత్యం మాటిస్తే మాట తప్పదు. మాట మాట తప్పని మడమ తెప్పని వంశం మరి మీది. లగ్న పత్రిక రోజునే ఆ అద్దె నగలు తీసుకొచ్చి నా కళ్ళకు గంతలు కట్టారు కదా. ఆ, లేదత్తయ్య, కావాలంటే ఇప్పుడే మీకు ఆ నగలు చూపిస్తా. హలో, ఏంటి సత్య, షాక్ అయినట్టున్నావు? నగలు లేవా? అయ్యో పాపం, నగలకి రెక్కలొచ్చాయి సత్య. నువ్వు ఎక్కడ తీసావో అక్కడికి మళ్ళీ ఎగురుకుంటూ వచ్చేసాయి. ఏమంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? నందిని, అమ్మ నందిని. నువ్వా లక్ష్మక్క? ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదమ్మా, గుళ్ళో పూజారి ఈ చీర నీకెమ్మని చెప్పారు. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేశారంట. నువ్వు త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నావు కదా, ఇది కట్టుకుంటే మంచిదని నీకిచ్చి రమ్మన్నారమ్మా. అలాగా? ఉండండి అక్క, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఊర్వశమ్మ చెప్పి నగలు ఎక్కడున్నాయో తీసుకోవాలి. లక్ష్మక్కేది? ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మక్క, లక్ష్మక్క. హలో, సిగ్నల్ లేదు. చెప్పండి. ఏం లేదు నందిని, హాల్లో సిగ్నల్ లేదు, అందుకే ఇలా గదిలోకి వచ్చాను. ఇప్పుడు సిగ్నల్ వస్తుందిలే. హలో, చెప్పండి. అవునా, అలా జరిగిందా? అలా నీకు తెలియకుండానే నగలు మా ఇంటికొచ్చేసాయి సత్య. తొందరగా వచ్చేస్తే మనం మాట్లాడుకుందాం.